triplex villas at Bachpalli, APR Projects. వెంకటేష్ గారు మీరా అవునే మా ఇంటికి అరే సుమా మీ ఇంటికి రాకుండా ఎట్లా ఉంటాం అసలు నువ్వు మేము పిలవగానే నువ్వు అసలు ఎన్నిసార్లు ఎంతమంది హీరోలకి స్టేడియంలో ఆడిటోరియంలో ఇక్కడ అక్కడ అన్ని షోస్ నువ్వే కదా చేసేది, ఇంటర్వ్యూలు తీసుకోవటం. మా సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కదా, ఆ ఇంటర్వ్యూ ఏదో మీ ఇంటికి వచ్చి మేము చేయొచ్చు కదా. నువ్వు స్ట్రెస్ మీకు తగ్గుద్ది, మీతో షేర్ చేసుకోవచ్చు ఎన్నో మ్యాటర్స్ కదా. కరెక్ట్ కదా. ఏదో ஒரு பாட்டு என் உள்ளில் வந்தாச்சு వందాచ్చా ఒక్కొక్క ఈవెంట్ 5-6 గంటల ఫ్లో, గొంతు అరిగిపోయేలా అనర్గళంగా మాట్లాడాలి. మధ్యలో ఏవీ లేని స్పీచ్లని, నోరు తిరగని స్పాన్సర్ల పేర్లు 15 నుంచి 30 చెప్పాలి. ఇది కాకుండా డల్ అవుతున్న ఈవెంట్ని అలా స్పాంటినిటీతో పైకి లేపాలి. వాట్ నాట్, ఒకటా రెండా? ఇలాంటి మీకోసం మీకు స్ట్రెస్ ఇవ్వకుండా మీ ఇంటికి వచ్చి మేము ఇంటర్వ్యూ తీసుకోకూడదా? అనిల్ గారు ప్లీజ్ డోంట్ మేక్ మీ ఎమోషనల్. వెంకటేష్ గారు మా ఇంటికి మహిళా జాతికి మీరు ఒక ఆదర్శం, ఐశ్వర్యాకి మీరు ఒక అంకుశం. మీనాక్షి ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. ఇట్స్ నిజంగానే ఇట్స్ అ బ్లాక్ బస్టర్. పొంగలు తీసుకోండి, అరిసెలు తీసుకోండి, పూతరేకులు తీసుకోండి, అదిగోండి సున్నుండలు, అదిగోండి చక్రాలు తీసుకోండి. పులిహార లేదా? అదొక్కటి లేదండి. పాయసం? అయ్యో అది లేదండి. ఇదిగోండి మంచినీళ్ళు తీసుకోండి, కావాలంటే బంతిపూలు తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి. బంతిపూలు ఏదో చెప్పేసాను. లేదు ఆయన ఇంట్లో మాక్సిమం టైం ఉండడు. కానీ ఈరోజు మీరందరూ రావడం నిజంగా నాకు ఒక కళ లాగానే అనిపిస్తోంది. ఏంటో మీరు మా ఇంటికి రావడం ఏంటో, మేము సినిమాని ఇంతగా ఎంజాయ్ చేయడం ఏంటో, అసలు ఓ మై గాడ్, సినిమా మాత్రం చించేశారు, ఆరేశారు, ఉతికేశారు, పిండేశారు. కామెడీ 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 ఫుల్. ముల్రాజు అసలు వెంకటేష్ గారి ఎంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కిల కిలమని రాణి, అసలు ఆ థాట్ అంత ముందు సినిమా నుంచి స్టార్ట్ అయిందని విన్నాం. ఇది నిజమేనండి అనిల్ గారు? యాక్చువల్గా వెంకీ గారిది ఇంట్రో ఫస్ట్ కథ పుట్టక ముందు బేసిక్గా క్యారెక్టరైజేషన్ అనుకునేటప్పుడు ఫస్ట్ అదే చెప్పాను సార్కి. సార్ ఫస్ట్ మీ ఎంట్రీ మీ సాంగ్ తోటి ఇద్దాం అనిపిస్తుంది, దాంట్లో స్టెప్ ఒకటి నాకు చాలా బాగా ఇష్టం, ఆ పోలీస్ క్యారెక్టరైజేషన్ అనుకున్నప్పుడు అని చెప్పాను. సో అది కాకపోతే ఏంటంటే లాస్ట్లో తీసాం. సో వెరీ స్క్రిప్ట్ బిగినింగ్లో రాసుకున్నాం, బట్ వెరీ ఎండ్ ఆఫ్ ద షూట్ అనమాట. ఇక ఇంకొక వారంలో అయిపోతుంది అనుకున్నప్పుడు తీసాం అది. బట్ ఇట్స్ ఒక వింటేజ్ వైబ్ అది. నాకు ఇళయరాజా గారి సాంగ్స్ అంటే పిచ్చి, అది వెంకటేష్ గారి సాంగ్స్ అంటే ఇంకా చాలా ఇష్టం. కూలీ నెంబర్ 1 ఇక ఆ సాంగ్ ఆయన మీద తీయటం. అసలు వెంకటేష్ గారి పాటలు అంటేనే మాక్సిమం అందరికి బాగా పిచ్చి, అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక ట్రీట్ ఇచ్చేశారు వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు మీరైతే 100కి 200 మార్కులు కొట్టేశారండి. ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో, సంక్రాంతి అంటే ఆ వైబ్, అందరూ కుటుంబ సమేతంగా వచ్చి సినిమాని చూడాలనుకుంటారు, అలాంటి సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి ఒక సినిమాని మీరు ఇచ్చేసరికల్లా కుటుంబాలు వచ్చి చూస్తూనే ఉన్నాయి. డబుల్ త్రిబుల్ టైం కూడా. అవును, ఎక్స్ట్రా చైర్స్ వేస్తున్నారు థియేటర్స్ లో. అండ్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎక్కడో ఈ కైండ్ ఆఫ్ జోనర్ని చూడాలని చాలా ఏళ్ళుగా మిస్ అవుతున్నట్టు అనిపించింది. లేకపోతే ఇది ఒక మొమెంటంలో ఏదో ఒక చిన్న ఏదో విప్లవం లాగా ఉంది, కసిగా అలా ఉంది అనిపిస్తుంది. జనాలు అందరూ అలా వచ్చి చూస్తున్నారు. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చాలా మంది అడుగుతా ఉన్నాను, వెళ్తాం థియేటర్కి వెళ్ళట్లేదు వాళ్ళు మొత్తం వచ్చి పడ్డారు. దే ఆల్ వెయిటింగ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ వచ్చి ఈ సినిమా ఇలా వచ్చి చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి ముందు ఫస్ట్ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ టు ఆల్ ద లేడీస్ అండ్ ఆల్ ద ఫ్యామిలీ ఆడియన్స్ హూ కమ్ అండ్ సీన్ దిస్ ఫిల్మ్ అండ్ మేడ్ సచ్ అ బిగ్ సూపర్ డూపర్. నిజంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పు, మా అందరు మనస్ఫూర్తిగా. అండ్ వెంకటేష్ గారు సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి తర్వాత వెంకటేష్ గారి గ్రాఫ్ చూసుకున్నట్టయితే ఇట్స్ ఆల్వేస్ బీన్ ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా ఎక్కువ అటాచ్డ్గా ఉండేటువంటి హీరో. సో ఆడియన్స్ కూడా వెంకటేష్ గారి నుంచి ఆ వైబే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ యూ ఫుల్ఫిల్డ్ ఇట్ అండి. వీఆర్ సో హ్యాపీ, ఎందుకంటే ఆడియన్స్ ఇస్ వెరీ హ్యాపీ వాచింగ్ ద మూవీ. అది అంటే థియేటర్లో చూస్తే ద ఏజ్ గ్రూప్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 80 నుంచి 80 years కిడ్ వరకు, ఇట్స్ వెరీ రేర్ మనకు సినిమాని ఎంజాయ్ చేయడం. సినిమా ఇస్ ఎంటర్టైన్మెంట్. ఒక్కొక్క ఆడియన్స్ ఒక్కొక్క సెట్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తారు, బట్ అందరూ కలిసి చూసే ఫిల్మ్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇన్ దట్ వే ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుని ఉంటుంది థియేటర్లో. ఆ ఫ్రంట్ రో నుంచి కింద రో వరకు అలా వేవ్ మేము F2కి ఆ వైబ్ ఫీల్ అయ్యాం. సో మళ్ళీ చానాల తర్వాత వెంకీ గారు మేము అది అసలు డైలీ వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ అనమాట. మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే నవ్వటం అనేది ఇట్స్ లైక్ ఒక
Blessing అండి. బ్లెస్సింగ్. సో అన్ని మర్చిపోయి ఒక 2.5 hours ఏదో ఒక స్ట్రెస్ రిలీఫ్ చేసుకుని వెళ్తున్నట్టు ఎవ్రీబడి లైక్ హార్ట్ఫుల్ గా నవ్వుతున్నారు. ఎంజాయింగ్ ద ఫిలిం అండ్ సాంగ్స్. గోదావరి గట్టు సాంగ్ అయితే థియేటర్లో లేచి డైలీ డాన్స్ కూడా చేస్తున్నారు. అసలు గోదావరి గట్టు ఇంకా రావడం అందరూ ఇలా స్టార్ట్ అయిపోతున్నారు. అండ్ అలాగే నేను భాగ్యం, ఇట్ ఇస్ అ ప్లెజర్ మీటింగ్ యూ ఆల్. అయితే నేను వెంకటేష్ గారిని ఒకటి అడగాలనుకుంటున్నాను. వీళ్ళిద్దరిలో కల్లా ఫేవరెట్ ఎవరో మీరు సినిమాలో అయితే చెప్పలేదు, కనీసం ఈ ఇంటర్వ్యూలో అయినా ఒకసారి మీరు చెప్తే. ఎప్పుడు చెప్పను కదమ్మా. సరే లాస్ట్ లో బై ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఒకసారి అడుగుతానులేండి. అప్పటి వరకు ఐష్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమా సక్సెస్ ని? ரொம்ப சந்தோஷமா இருக்குங்க. தமிழ்ல முதல் பெற்று எனக்கு ரொம்ப சந்தோஷம். எங்களுக்கும் ரொம்ப சந்தோஷமா இருக்கு. ஏன்னா தமிழ்ல வந்து நிறைய படம் பண்ணோம், ஆனா தெலுங்குல இந்த மாதிரி ஹிட் ஆன உடனே లేదు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ ఫీలింగ్ యాక్చువల్గా. అంటే నేను మామూలుగానే ఇలాగా చాలా ఏళ్ళగా ఫర్గెట్ అబౌట్ మై క్యారెక్టర్, మన సినిమా అంతా మర్చిపోతే కూడా కొన్ని మంది పంపిస్తున్నారు, కొన్ని మంది వీడియోస్ చూస్తుంటే నిజంగా సార్ చెప్పినట్టు ఎక్స్ట్రా చైర్స్ వేయడం కానీ, చిన్న పిల్లలందరూ ఐ హ్యావ్ చాలా మంది నాకు వీడియోస్ పెట్టారు. చిన్న లైక్ 5 months బేబీ దగ్గర నుంచి 18 months బేబీ నుంచి అందరూ ఆ గోదావరి గడ్డికి వైబ్ అవ్వడం. 5 months బేబీ కూడా అవును, అది కూడా నిజంగా తెలిసే వీడియో సౌండ్ ఇస్తే అలా అల్లరి చేయడం. సో అది అంతా వచ్చి ఇది చాలా ఏళ్ళైంది చూసి. సో ఇట్స్ లైక్ అ మ్యాజిక్. ఇట్స్ అ వెరీ 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 స్పెషల్ మూమెంట్. ఐ థింక్ నిజంగానే ఐశ్వర్యకి అయితే స్పెషల్ మూమెంట్ సార్. ఎందుకంటే తెలుగు అమ్మాయి తమిళ్లో చాలా సంవత్సరాల నుంచి పాపులర్గా బిజీగా ఉంది, కానీ తెలుగులో ఒక సూపర్ డూపర్ హిట్ కొట్టడం అనేది, అంటే అందులోనూ బ్లాక్ బస్టర్ హిట్. అవును, హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సుమా గారు. అమ్మా మీను ఏంటమ్మా ఒకటే క్యారెక్టర్లో అసలు ఎన్ని షేడ్స్ ఉన్నాయి? ఒక కామెడీ ఉంది, ఒక లవ్ ఉంది, అలాగే ఒక బోల్డ్నెస్ కనిపిస్తుంది, అలాగే ఒక జెలసీ కనిపిస్తుంది. ఇన్ని షేడ్స్ ఉండే క్యారెక్టర్ని ఎలాగమ్మా ఈ బరువు బాధ్యతల్ని మోసావు? చెప్పమ్మా ఒకసారి బాగా చెప్పు. చాలా ఎమోషన్స్. No, definitely గా అది I think the credit goes to my director. ఒక్క లైన్ తో మొత్తం కంప్లీట్ గా. ఎందుకంటే I think it would have not been possible if he would have not thought of that character. They say no, an actor is only as good as the team and the director, and that is so true. Whatever you see is basically exactly what Anil sir would tell me to do. I would do exactly that. And I think what I'm very grateful for intante it's a dream role for anybody who wants to be able to showcase, like you said, oka various shades oka movie lo oka character lo anamata. So I think it was I think it's a dream role, and I got it fulfilled also endukante I wanted to be a cop, and ee cinema tarvata I think people would be like, oh, she can do action also, because people thought of it kani they never saw it. So I think after this they'll be like, okay, I think we can see her in that This space kind of as action. well. Yes. So హిట్ సినిమాలో మీరున్నా అక్కడ మీరు యాక్షన్ ఏం చేయలేదు. అక్కడ ఎన్జిఓ వర్కర్, హై బై టాటా అది అంతే. yes, everywhere it was mostly others doing action. So ఏంట్రా బుల్రాజు సున్నుండ తినలేదు, నువ్వు డైటింగ్ లో ఉన్నావా ఏంటి? నేను తిన్నండి, నేను స్వీట్ తిన్నా. స్వీట్ తినవా? తినకుండానే ఇలా అవుతాడు. స్వీటెస్ట్ బాయ్ రా, స్వీటెస్ట్ బాయ్. ఎలా ఉందిరా బుల్రాజు భీమవరంలో మన ఫ్యాన్ ఫాలోయింగ్? చాలా బాగుందండి. బాబాయ్ అసలు చింపేసేవరా బాబు. ఎస్పెషల్లీ వెంకటేష్ గారు ఆ డాన్స్ స్టెప్ ఉంది కదా, ఏదో ఒకసారి ఆ డైలాగ్ వదులు. మా నాన్న ఇట్ట ఒక స్టెప్ పెట్టి నాజూగ్గా ఇట్ట ఫోజెట్టి అసలు అంటే వెంకటేష్ గారి ఈ స్టెప్పుల గురించి కానీ, లేకపోతే ఈ చెయ్యి పైకెత్తితే పట్టేస్తుంది, టైట్ అయిపోతుంది అనే ఐడియా ఏంటంటే ఎవరికైనా యాక్చువల్లీ జరిగిందా సెట్ లో అని నాకు డౌట్. నాకు సతీలీలావతి సినిమా చాలా ఇష్టం, కమల్ హాసన్ గారిది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్ ఐ ఎవర్. దాంట్లో కమల్ హాసన్ గారు కోవై సార్ల కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ, అసలు అది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నేను ఈ సినిమా అనుకున్నప్పుడు దాంట్లో ఒక 1% టింజ్ నాకు అడాప్ట్ చేసుకుందాం అనిపించి నేను కొద్దిగా ఆ స్టైల్ వెళ్ళాం. దాంట్లో ఇన్స్పైర్ అయిన ఒక కైండ్ ఆఫ్ గెస్చర్ అది. సో దాంట్లో అట్లాంటి ఒక చిన్న చిన్న భలే బ్యూటిఫుల్గా ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్. సో అది నేను కొద్దిగా మార్చుకొని కొద్దిగా వెంకీ గారి బాడీ లాంగ్వేజ్ కి కొద్దిగా అడ్జస్ట్ చేసాం. అది బాగా పేలింది. చెప్పగానే తెలిసిపోయింది. అనిల్ చెప్పాడు ఇలాంటిది ఏదో అంతే. పైగా వెంకటేష్ గారు ఎక్కడైనా మనకి జనరలీ ఒక ఫైట్ జరుగుతుంది బిగినింగ్ సీన్ లోనో తర్వాత సీక్వెన్సెస్ లోనో, కానీ ఇక్కడ ఎక్కడా కూడా మీరు ఈవెన్ దో యు ఆర్ అన్ ఎక్స్ కాప్,
మీరు అలా కాకుండా కేవలం పెళ్ళాలు పెట్టినటువంటి టార్చర్లకే మీరు ఫైట్ చేశారు చూసారు ఎండ్లో, అది మాత్రం వేరే లెవెల్ అండి. అంటే మైండ్ని ఎలా పాపం తినేశారు అనే దానికి ఒక నిదర్శనం లాగా చూపించారు. నిన్న ఎవరో చెప్పారు సార్, సాంగ్ లో వీళ్ళిద్దరికి కథ ఓపెన్ చేశారు. అమ్మో పెళ్ళాలన్నానేంటి, సారీ అమ్మా భాగ్యం, అదేంటో సైలెంట్ గా ఉన్నావు, ఏమన్నానంటే అంటే అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. సీక్వెల్ కి లీడ్ ఇచ్చారు. అరిసేసి కొడుతుందా ఏంటి నన్ను? ఓకే చెప్పండి. అంటే సాంగ్ లో కథ ఓపెన్ చేసాం, ఫైట్ లో కంక్లూడ్ చేసాం. బా బా కానీ బా చెప్పాలి. చాలా మంది ఫోన్ చేసి దట్ బా లవ్ యూ బా, ఓ సారీ బా. సో దట్ థింగ్ హెస్ బికమ్ వెరీ లైక్ అందరూ చాలా మంది సో మెనీ పీపుల్ హు టోల్డ్. మా అన్నకి చాలా ఫేవరెట్ సీన్ ఒకటి చెప్తాను. ఐ థింక్ ఆల్ ద మెన్ వుడ్ లైక్ దిస్ సీన్. క్లైమాక్స్ లో ప్రశాంత్ అయి పెట్టుకో ప్రశాంతి ఏ పెట్టుకో డైలాగ్ రాగానే ఈవెన్ నేను ఫస్ట్ మార్నింగ్ షోలో మా ఫ్యామిలీ అందరం కూర్చున్నప్పుడు మా వైఫ్ కూడా ఇలా చూస్తుంది అనమాట. చూస్తుంటే నేను అసలు వెంకీ గారు కనుక బండిలో కూర్చొని చూశారు కదా, నేను ఇలాగే సినిమా నాకు తెలుస్తుంది ఒక కంటెంట్ చూస్తుంది జెన్యూన్ గా. అది మాత్రం మా ఆయన కూడా నేను అంటే ప్రశాంత్ ఇన్ని రోజుల నుంచి ప్రశాంతియా అసలు అందరూ ఆ టైంలో ఒక్కసారి ఎక్స్చేంజ్. అందరూ ఇంటికి వెళ్ళి ఇప్పుడు గోలగోల చాలా మంది ఒకసారి ఫోన్ ఇటు, అరే చిచి ఫోన్ షోమి అంత మగవాళ్ళు కూడా తక్కువ రాదు కదా సార్. ఇంటికి వెళ్ళే గ్యాప్ లోనే సెట్ చేసేస్తారు, ఆ పేరుని నంబర్ లేదు ఉల్టా పల్టా చేసి సెట్ చేసేస్తారు. అంటే మీరు మీ గురించేనా చెప్పింది? అంటే యాక్చువల్లీ అలా కాదు. అంటే ఇప్పుడు మా వైడి రాజు గారికి చాలా కోపం ఉన్నా యమధర్మరాజు గారికి ఎప్పుడైతే మన భాగ్యం వచ్చేసి అది కాదు బా అనగానే కూల్ అయిపోతారు కదా. వెంకటేష్ గారు రియల్ లైఫ్ లో కూల్ అవ్వాలంటే ఏం చేయాలి? నేను ఎప్పుడు చాలా కూల్గా ఉంటాను. ఓకే. అండ్ అలాగే మీ పాస్వర్డ్ అది మీ ఆవిడకి తెలుసా? ఓపెన్ రాజా చూడు, చూసి నేర్చుకో. మీకు తెలియదు, ఇప్పటి వరకు తెలియదు. ఫోన్ ఇలా అసలు నాకు ఓన్లీ దాన్ని స్విచ్ ఆన్ చేయడం స్విచ్ ఆఫ్ చేయడం మాత్రమే వచ్చు. మా ఆయన చూసారా నా పాస్వర్డ్ భాగ్యం అని పెట్టుకున్నాడు. చెప్పాను కదా నా పాస్వర్డ్ భాగ్యం దాని ముందు. అండ్ అలాగే వెంకటేష్ గారిని చాలా కాలం తర్వాత, వెంకటేష్ గారు ఇస్ పాపులర్ ఫర్ పోలీస్ రోల్స్. మనం అంతకుముందు ఘర్షణ సినిమా చూసినా, సో వీఆర్ ఆల్ వెయిటింగ్ అలాంటి ఒక రోలు మిక్స్డ్ విత్ కామెడీ, అంటే ఎక్స్ కాపు విత్ అన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ వైఫ్, దాన్ని టోటల్గా ఎంజాయ్ చేసేసారు. వెంకటేష్ గారు, హౌ వాజ్ యువర్ జర్నీ విత్ దిస్ హోల్ టీమ్ అండి? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ మై కెరియర్ యాక్చువల్లీ. అంటే చాలా సినిమాలు చేశాను, ఆఫ్ కోర్స్ ఇట్స్ బీన్ 38-40 years కెరియర్, బట్ సమ్ ఫిల్మ్స్ ఆర్ వెరీ వెరీ స్పెషల్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ those films, and right from the beginning we had a wonderful time, the whole team. And you can see the whole vibe in the film, right from day one. The most enjoyable journey, every day was a blast for us, and Anil took us for a big ride, beautiful ride, and Nagu and I worked with him more like his assistant, like an assistant director. No, because the script చెప్పగానే నేను ఎప్పుడు హీరోలాగా ఎక్కువ ఆలోచించను. He knows ఇమీడియట్గా మేము డిస్కషన్స్ కూడా అన్నీ ఒక చిన్న ఫెలో ఫ్రెండ్ లాగానే డిస్కస్ చేసుకుంటానే ఉంటాం, ఇది బాగుంది అది బాగుంది. సో ఐ బిహేవ్ లైక్ దట్ అండ్ హీ ఫీల్స్ వెరీ కంఫర్టబుల్ లైక్ దట్ ఫ్రమ్ ద బిగినింగ్. కంఫర్ట్ ఇది చాలా ఎక్కువ. సో చెప్పగానే ఐ న్యూ హీ హ్యాడ్ సంథింగ్ వెరీ ఫ్రెష్ అండ్ దెన్ ఐ లెఫ్ట్ ఇట్ టు హిమ్. అండ్ best part is as he's preparing everything fresh, we discuss a lot and we do a lot of improvements, and he gives me the lot of freedom to give some new kind of expressions. And తను ఏమనుకున్నాను తను చెప్పడం, ఇట్ వాజ్ రియలీ అంటే చిన్న చిన్న మీరు దాంట్లో కిటికీ తోసేసిన సీన్ ఇలా తింటూ ఒక ఎక్స్ప్రెషన్ ఎత్తారు ఇలా పెట్టి, అది ఎంత క్యూట్ గా ఉంటుంది. అలాగే అది ఆయన స్పాట్ లో చేసేసారు. నేను దాని ఒక 3-4 రియాక్షన్స్ పెంచుకున్నా దాన్ని రిపీట్ చేసి, అది అంత క్యూట్ గా ఉంటే. అండ్ ఇందాక సార్ అన్నట్టంటే మనకి ఎలా కావాలంటే అలా మౌల్డ్ అయిపోతారు. అంటే మా కథ చెప్పేటప్పుడు ఆయన చెప్పినట్టు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా దాన్ని ఫాలో అవుతుంటారు. ఏ సీన్ ఎక్కడ ఏంటి అనేది కూడా ఆయనకి 1 line ఆర్డర్ పెట్టుకుని బ్రెయిన్ అది ఫాలో అవుతుంటారు. సడన్ గా మనం ఒక లో యాంగిల్ పెట్టి ఒక మ్యాచ్ అవుతాం, మాస్ హీరోలా కనబడతారు. సడన్ గా ఒక కామెడీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, సడన్ గా ఒక కామిక్ కార్టూన్ హీరో ఆ కైండ్ ఎక్స్ప్రెషన్, అంటే ఎలా కావాలంటే అలా. ఎమోషన్ అంటే ఎమోషన్, యాక్షన్ అంటే యాక్షన్. లాస్ట్లో మళ్ళీ మాస్టర్ గురించి చెప్పేటప్పుడు ఒక మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ ఒక ఎక్స్ప్రెషన్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ, దట్స్ వై హీస్ లైక్ ఏ టెక్స్ట్ బుక్ అని చెప్పొచ్చు. ఎక్స్ప్రెషన్ కూడా అనిల్ ఎట్లుంటే సార్ ఒకటి చేశాను, ఇంకోటి ట్రై చేద్దాం, ఇంకోటి అంటే నేను బికాజ్ ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ రిపీటింగ్ ద సేమ్ ఎక్స్ప్రెషన్, సో హీల్ గివ్ మీ ఇంకోటి ట్రై చేద్దాం, ఇంకోటి ట్రై చేద్దాం. రిమోట్ మార్చినట్టే పాప ఆయన్ని
ఇక నేను ఏమనుకుంటాను కూడా భయం ఉంటుంది. ఇస్తుంటారు ఏదో ఒకటి ఎరుకోవచ్చు కదా. బట్ రెండోసారి రాదు మళ్ళీ రాదు. ఏం చేసేది నాకు తెలియదు. ఐ డోంట్ ప్లాన్ టూ మచ్. అట్లా వచ్చేస్తుంది. సో అది ఇంకోటి ఓకే చేస్తానే ఉన్నాం. అండ్ మీను దట్ సాంగ్ వాజ్ ఆల్సో వెరీ నాస్టాలజిక్. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. మీకు అక్కడ ఆన్సెట్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? జస్ట్ లైక్ ఇప్పుడు వెంకటేష్ గారు షేర్ చేసినట్టుగానే యూ మస్ట్ హావ్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. Definitely, I think every పాస్ట్ లవ్ స్టోరీస్ yeah. డైరెక్ట్ గా అడగండి, మాకు అర్థం కాదు. చెప్పండి మీను, ఆ లవ్ స్టోరీస్ ఏంటి? no, definitely గా ఒక కన్ఫెషన్ ఉంది. అవునా? మీను ఇది exclusive మీ షో లో. So I think it's in everybody's story. It's in everybody's story. School lo, college lo, definitely ga oka maybe one teacher or one professor meeda, I am sure everybody must be having a crush. For boys also it must be the same. Correct? Correct kada? So alage I was able to like so naturally act endukante I had this biggest crush on one of my school teachers. Yeah, I was in 9th standard and I remember everybody, I think the entire class was flat on him, and so I think idi oka nostalgic definitely ga, that is one point. And second point is Dehradun. I have my father was posted in Dehradun, so IMA akada undi, so Indian Military Academy. So my dad would show around this and that places. And so it was a very great shoot, experience, everything. So I had a great time. అది కాదమ్మా, ఎనీథింగ్ ఇన్ కాలేజ్ చిన్న College and all, no, too much stress, studying. Medical college, no fun. No it's flashback. a scam. పోనీ ఎనీథింగ్ ఇన్ ఇండస్ట్రీ? Industry kuda same. It's a scam. School was the only time when you would think about all of these things. After that, there is okay, you have to get into a good college. Okay, you have to get good grades. Then you have to think about further studies. And you have to think about what to do with your life. Alas, so it's అనిల్ ఎక్స్ప్రెస్ చేసావా? నేను నమ్మాలా? బ్లాంక్ ఎక్స్ప్రెషన్. ఎవరు చెప్తున్నారు? నా ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుసా, ఇలాగే చాలా మంది హీరోయిన్స్ ఇలాగే మాట్లాడి కరెక్ట్ గా నెలలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకని నేనెవరితో చెప్పుకోవాలి. ఎనీవే నేనేం మాట్లాడలేదు. కానీ అనిల్ గారు ఒక నెలలో ఇప్పుడు మీనుకు పెళ్లి అయిపోతుందా? time ఉంది. ఐ డోంట్ నో, మీనుకో మీనాక్షికో మనకు తెలియదు. కానీ మీరు ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎన్లైట్మెంట్ రెండు ఒకటే సినిమాలో మాకు అందించేశారు. అంటే గురువుల్ని మనం ఎలా గౌరవించాలి, దానితో పాటుగా ఎంటర్టైన్మెంట్. దట్ వాస్ బ్యూటిఫుల్ అండి. అంటే ఇంత నవ్విస్తూ అలాగే గురువులకు ఇవ్వాల్సినటువంటి మర్యాద ఎలాంటిది అనేది కూడా చక్కగా చూపించారు. సో సంథింగ్ అబౌట్ అంటే స్టోరీ అనుకున్నప్పుడు కూడా ఊరికే ఫన్ చేసేసి ఊరికే ఒక లవ్వర్ వైఫ్ అనే కంటెంట్ తో పాటు ఇంకేదైనా ఎక్స్ట్రా యాడెడ్ ఎలిమెంట్ ఉంటే అది కథకి ఎంతవరకు అవసరం, అది ఎంతవరకు హెల్ప్ అవుతుందని ఆలోచించాలి. సో ఎవ్రీ ఫిలిం మేము F2 చేసినా కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ సంథింగ్ ఒక టేకింగ్ ఒక ఎలిమెంట్ ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు ఒక చిన్న బ్యూటిఫుల్ థింగ్ చెప్పడం అనేది నాకు ఫస్ట్ సినిమా నుంచి నేను ప్రిఫర్ అనమాట. అది కొద్దిగా ఒకసారి ఫోర్స్డ్గా ఉన్నా, ఒకసారి ఎక్స్టెన్షన్ అయినా నేను పట్టించుకోను. కొద్దిగా టైం స్పేస్ తీసుకునైనా చెప్పడానికి ట్రై చేస్తాం. సో దీంట్లో ఏంటంటే మెర్జ్ అయిపోయింది మాకు. ఫస్ట్ హాఫ్లో మాస్టర్ కలవటం వెంకటేష్ గారు, అది చాలా బాగా టచింగ్ అనిపించింది. మళ్ళీ దాన్నే క్లైమాక్స్కి లింక్ చేసి, అంటే గర్ల్ ఫ్రెండ్ కోసం కాదు వచ్చింది ఆపరేషన్కి, తన మాస్టర్ కోసం వచ్చారని చెప్పడం కూడా అది బాగా కనెక్ట్ అయింది. అండ్ స్కూల్ మాస్టర్ గురించి చెప్పడం, ప్రతి వాళ్ళు కూడా గెట్ టుగెదరే కాదు, మనకి చదువు చెప్పిన మాస్టర్ ఒకసారి కుదిరితే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వద్దాం, ఏమో ఆ మాస్టర్ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే పాప ఆయన మనకు చెప్పుకోలేరు కదా అనేది ఒక కంటెంట్ చాలా బాగా సెన్సిబుల్గా అనిపించింది. సో చూసిన వాళ్ళు కూడా చాలా మంది బాగా కనెక్ట్ అయ్యారు. వెళ్ళేటప్పుడు అంత నవ్వి. బాగా ఎక్కువగా కనెక్ట్ అయిన మాస్టర్ ఎవరైనా ఉన్నారా ఇన్ యువర్ స్కూల్ డేస్, యువర్ కాలేజ్ డేస్? చాలా మంది మాస్టర్స్, ఐ మీన్ బికాజ్ వాళ్ళతో, బికాజ్ ఐ వాజ్ వెరీ ట్రబుల్సమ్. సో వెరీ ట్రబుల్ కాలేజ్లో, స్కూల్ కాలేజ్ వెరీ, ఐ వాజ్ ద మోస్ట్ నోటోరియస్. సో అలాంటి చాలా కొంచెం అల్లరి పనులు చేశాను కాబట్టి, సో వాళ్ళు వి షేర్డ్ లాట్ ఆఫ్ యూనో, అప్పుడు కెమిస్ట్రీ వేరేలా ఉండేది, ఎక్కువ కొట్టేవారు యూనో అట్లా. బట్ యూనో యూ ఫీల్ సో గుడ్ బికాస్ దట్స్ వెన్ యూ గ్రూ సో మచ్ యూనో విత్ దెమ్. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ ఐ లెర్న్డ్ ఆల్ మై యాక్టింగ్ త్రూ దట్ ఓన్లీ. యాక్టింగ్ అంతా అక్కడే నేర్చుకున్నాను. ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి కదా, మిస్టిఫియస్గా చేసినప్పుడు ఆ మిస్టిఫియస్ ఎక్స్ప్రెషన్సే ఇప్పుడు అన్నీ, ఇప్పుడు సినిమాలు వాడి అన్నీ నేను స్కూల్ కాలేజ్లో యాక్సెస్ చేశాను, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ వచ్చేసినాయి. సో దట్ వే అన్ని అబ్బో మామూలు కాదు, అవి మామూలు కాదు, చాలా చేసేవాళ్ళు. సిగ్నేచర్ కోసం వచ్చినప్పుడు యాక్ట్ చేస్తాను. అప్పుడు కాదు, 3 రోజుల ముందే ఫుల్
ఎక్కువ చదువుతూ ఉంటాను. వాళ్ళు ఏంట్రా చాలా కష్టం ఉందన్న, చాలా కష్టం. పర్లేదు నెక్స్ట్ టైం లేదన్న సబ్జెక్టులు పోయి సరే ఇచ్చేసి సంతకం. అక్కడ సురేష్ బాబు గారు బాగా చదివేవారా ఈజ్ సార్? ద నంబర్ 1 స్టూడెంట్. Very serious also. వెరీ బిగ్ ప్రాబ్లం యా హౌస్ లో, బిగ్ ప్రాబ్లం. బ్రదర్ చదివేస్తే చాలా కష్టం, ఎందుకంటే కంపారిజన్ వచ్చేస్తుంది కదా చాలా. ఐషు, నీకు ఫేవరెట్ టీచర్ ఎవరు? అండ్ నువ్వు కూడా బాగా నోటేరియస్ స్టూడెంట్. నేను చాలా ఐ వాజ్ సో నో సార్, నా సమ్మ వాళ్ళ యా సార్. నేను ఫస్ట్ ఇయర్ కాలేజ్ యాక్చువల్గా నేనేంటంటే స్టడీ గర్ల్స్ స్కూల్, గర్ల్స్ కాలేజ్, వీళ్ళందరూ లవ్ స్టోరీలు చెప్తుంటే నేను చాలా ఫీల్ అయిపోతున్నాను. అదేంటి గర్ల్స్ స్కూల్ బయట ఉంటారు కదా? లేదు, బట్ టీచర్స్ కూడా ఫీమేల్సే కదా. నా లైఫ్ అంతా అలా అయిపోయింది. ఇంకా అంటే ఆవిడ ఉంటుంది కాలేజ్ బయట ఉంటారు కదా కాలేజ్ బయట సరే బయట ఉన్నారు, నువ్వు ఏమన్నా అడుగుతున్నారు. నేను కూడా గర్ల్స్ స్కూలే. బయట ఉన్నారు. కానీ మంచి memory. సో నేను ఐల్ టెల్ యూ వన్ ఇన్సిడెంట్ వాట్ హ్యాపెన్ ఇన్ మై ఫస్ట్ ఇయర్ కాలేజ్. నేను జాయిన్ అయిన తర్వాత లైక్ మామూలుగా బంక్ చేస్తాం కదా కాలేజ్, అది ఒక రోజు 2 రోజులు చేస్తాం. నేను కంటిన్యూస్గా ఒక 5-6 days బంక్ చేసి తిరగడాలు అవి ఇవి లైక్ అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. సో ఎక్సైట్మెంట్ అంటారా? 4-5-6 రోజులు అంట. చాలా జెన్యున్ గా చెప్తుంది. అప్పుడప్పుడు బంక్ చేస్తుంటాం కదా అని చాలా సిన్సియర్ గా చెప్తుంది. సో లైక్ మా కాలేజ్ ఏంటంటే ఎത്ര చెప్పచ్చు, నో ప్రాబ్లం, దే ఆల్సో నో నౌ. సో అక్కడేమో హెచ్ఓడి దగ్గర ఇప్పుడు లీవ్ వేస్తే మెడికల్ ఇది ఇవ్వాలి కదా, క్లాస్ టీచర్ సిగ్నేచర్ కావాలి, హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళ సిగ్నేచర్ కావాలి, మా మదర్ కూడా సైన్ చేయాలి. 3 people సైన్ చేయాలి. మదర్ సైన్ నేను పెట్టేశాను, హెచ్ఓడి సిగ్నేచర్ కూడా నేనే పెట్టేశాను. ఇప్పుడు మా క్లాస్ టీచర్ సిగ్నేచర్ నేను పెట్టాలి. ఇట్స్ అ వెరీ వెరీ ట్రికీ వన్. షీ వాజ్ సో స్ట్రిక్ట్, ఆలివ్ మ్యామ్ అని చెప్పేసి. ఇప్పుడు వీడివారా ఉన్నారు, బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేయకూడదు. ప్లీజ్ రా, దండం పెడుతున్నాను. సినిమాలు అందరూ ఇలా నాన్న, అంటారు. ఇవేమి చేయకూడదు, ఓకేనా? మళ్ళీ నిన్ను So పెట్టుకొని I మాట్లాడడం problem. signed, నేను ఫోర్జరీ చేశాను అంత ఐ జస్ట్ గాట్ కాట్ అండ్ దెన్ ఫోర్జరీ చేశారు. సర్ప్రైజింగ్లీ ద హెచ్ఓడి ఆఫ్ మై డిపార్ట్మెంట్ వాజ్ ది కాలేజ్ ప్రిన్సిపల్. సో చూసావా, తప్పు చేస్తే దొరికిపోతారు. మీరు ఎప్పుడు తన ముందు సంతకం పెట్టలేదు కదా సార్? పెట్టలేదు, కేర్ఫుల్. నేను సంతకాలు బాగా ఫోర్జరీ చేస్తాను యాక్చువల్ గా. ఎక్కువ చెప్పదు. రేపు చూడు అన్ని న్యూస్ ఛానల్స్ లో నీ గురించి. So అలాగా చాలా అమ్మా, నువ్వు మంచి స్టూడెంట్ లా ఉన్నావు, చెప్పమ్మా. చాలా sincere. ఆ పిల్లోడిని కొంచెం మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేయమ్మా ప్లీజ్. వీళ్ళిద్దరికి కూడా బాలేవు. ప్రతి 2 years OTT బ్యాచ్ కదా. the OTT batch actually. The same family tree. Correct. Same family tree. But no, I was a very studious kid and very sincere ala, and I was a monitor everywhere I went. Every 2 years my school would change and I would be the monitor everywhere. Everybody hated me in the class. And but I remember the best teacher. I think I can say that also. In every year on Teachers Day I wish him, and one teacher is like Michael D'Souza sir. He really changed my life. In the sense, like, you know, assemblies, nobody would listen. I mean, who listens? Assemblies are like a mandatory thing. But I would always wait to hear him say something or the other. And everything that he said is like registered in my mind. Great. And, you know, teachers really shape you. Yeah. And we don't realize it, but unknowingly we do look up to them in certain ways. And I think that's how he shaped my life in that space. ఏమంటారు వెంకటేష్ గారు? ఏమంటారు? బంద్గా ప్లాన్ చేస్తాను. ఇది వద్దు. టీచర్స్ షేప్ యూ. ఒరేయ్, వీళ్ళందరూ కూడా చదువులు ఫినిష్ అయిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయిందిరా. ఇప్పుడైతే నువ్వు చదువుకుంటూ ఉన్నావు కాబట్టి మీ టీచర్ గారి గురించి చెప్పరాను. ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? అరే నేను teacher కాదురా, మీ స్కూల్లో టీచరు, ఓకే. మ్యాథ్స్ టీచర్ గురించి చెప్పు. మీ favorite subject ఏంటి? నా ఫేవరెట్ సబ్జెక్ట్ సైన్స్. సైన్స్. ఓకే, నువ్వు సైన్స్ స్టూడెంట్ వా? సైన్స్ టీచర్ పేరు నీలిమా మ్యామ్. నీలిమా మ్యామ్. యా. ఓకే, నీకు నీలిమా మ్యామ్ టీచింగ్ బాగా నచ్చుతుందా? యా. ఎందుకు? నాకేంటంటే సైన్స్ బాగా ఇంట్రెస్ట్. దాంట్లో కొత్తగా నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకున్నావు రీసెంట్ గా? నేను రీసెంట్ గా ఏం నేర్చుకున్నానంటే మన సరౌండింగ్స్ గురించి నేర్చుకున్నా. మన బయట సరౌండింగ్స్ ఏంటంటే ప్లాస్టిక్ వల్ల మొత్తం ఇదవుతుంది, పాడవుతుంది. కరెక్ట్, గుడ్ స్టూడెంట్. Very nice. చూసావారా, అందుకే ఇవాళ ప్లాస్టిక్ గ్లాసులు వాడలేదు అంటే ఉంటాయి వల్ల. గ్లాసులు వాడాం. పైగా నేను ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసుకోవట్లేదు. కానీ భాగ్యం, అదేంటి నువ్వు అలా వదిలేసావు?
అలా వదిలేసేయకూడదమ్మా నువ్వు. ఎక్కడ అదే క్లైమాక్స్ ఆ ప్రాజెక్ట్ అంతా వెళ్ళినప్పుడు తనని పక్కన పెట్టేసి నువ్వే చేసేసుకోవచ్చు కదా, ఎలాగో ఎక్స్కాప్ ఉన్నారు, మళ్ళీ ఎందుకు చెప్పు. అది నేను చెప్పాను, మళ్ళీ ఆ పక్షి మళ్ళీ నా ఇంటి పైన వచ్చి వాలింది. పక్షి ఇప్పుడు అది ఏం చేస్తారో ఏంటో అనిల్ గారి చేతిలోనే ఉంది. సీక్వెల్ లో తెలుస్తుంది అసలు ఏం చేస్తున్నావు ఏంటనేది. సో నెక్స్ట్ ఎప్పుడండి? మళ్ళీ సంక్రాంతికి వస్తాం. లేదు మేము మొన్న చెప్పాం కదా ఉగాదికి వస్తున్నాం. లేదు మళ్ళీ సంక్రాంతికి వస్తాం. అంటే ఫిక్స్ అయిపోయారనమాట, ఇంకా సంక్రాంతికి వస్తున్నాము అని మీరు అన్నారంటే మేము కసిగా వచ్చి సినిమా చూస్తాము. అంటే దిస్ ఫిలిం యాక్చువల్లీ ఈ ఫిలిం కి చేయొచ్చు, ఆ స్పేస్ ఉంది. ఎందుకంటే ఈ టెంప్లెట్ చాలా బాగా వర్కౌట్ అయిన టెంప్లెట్, అండ్ ద సేమ్ టెంప్లెట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ కి డీల్ చేయొచ్చు. సో అండ్ రాజమండ్రిలో మేము ఎండ్ చేసాం కాబట్టి మేబీ ద స్టోరీ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. సో మేబీ యూ కెన్ క్రియేట్ అనదర్ మిరాకిల్. ఎస్, అండ్ అలాగేనండి ఈ మూవీ ఇంత సక్సెస్ అవ్వడానికి భీమ్స్ గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఆ 2 సాంగ్స్ సూపర్ డూపర్ హిట్స్ అయిపోయాయి. ముఖ్యంగా గోదావరి గట్టు అనే సాంగ్ ఏదైతే ఉందో అసలు ఇరగదీసేశారు. అది ఒక కాన్సెప్ట్ లా ఉంది థియేటర్ లో. అందరూ వెళ్ళి డాన్స్ చేయడం కాన్సెప్ట్ లాగా అయిపోయింది. లైక్ దే థింక్ ఇట్స్ లైక్ a festival in the theater. ఇట్స్ ఓకే. మైకేల్ డిసోజా సార్, మైకేల్ డిసోజా రైట్ స్టూడెంట్ మైకేల్ డిసోజా సార్. I zoned out for a second. Sorry, continue. సో థియేటర్ లో ప్రతి ఒక్కళ్ళు వచ్చి గోదావరి గట్టు సాంగ్ అయితే లైక్ ది గోయింగ్ అండ్ డాన్సింగ్. సో అది కూడా ఒక మ్యూజిక్ ఫెస్టివల్ లాగా ఆ సాంగ్ కోసం చాలా మంది ప్రత్యేకంగా థియేటర్స్ కి రావడం. అవును, ఇట్స్ నైస్. నో వన్ సాంగ్ క్రియేటింగ్ అ మ్యాజిక్. నో ఐ థింక్ వి క్రాస్ మోర్ దెన్ 100 million. ఎస్ ఎస్. అవునండి, మీరు అందరూ వచ్చారు, ప్రొడ్యూసర్ గారు రాలేదు, శిరీష్ గారు, దిల్ రాజు గారు. వాళ్ళు దావత్లో బిజీ ఉన్నారు, ఆహా, మంచిగా ఫుల్ సక్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి మంచిగా దావత్ చేసుకుంటున్నారు. అంటే ఈ మధ్య కాలంలో అందరూ అన్ని ఓటీటీలు వెబ్ సిరీస్లు అన్ని చూసేస్తున్నారు అన్న దానికి ఒక క్యారెక్టర్ ను కూడా మీరు క్రియేట్ చేసేసారు. అవును, బుల్రాజు. సో బుల్రాజు గురించి, ఆ క్యారెక్టర్ ని క్రియేట్ చేయడం వెనకాల జరిగిన స్టోరీ గురించి ఏమైనా చెప్తారా? అంటే యాక్చువల్గా ఓటీటీ అనేది ఇట్స్ లైక్ ఇట్స్ ఫర్ అన్ ఎంటర్టైన్మెంట్, బట్ అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ టు బి కాషియస్ విత్ ద కిడ్స్. కరెక్ట్. ఎందుకంటే దాంట్లో ఒక్కొక్కసారి తెలుగు మరి ఇంగ్లీష్ ఫిల్మ్స్ కి బూతులు చాలా ఘోరంగా ఉంటాయి. డబ్ చేసి మీరు గమనించారో లేదు, ఇంగ్లీష్ ఫిల్మ్స్ ని డబ్ చేసి హిందీ ఫిల్మ్స్ ని డబ్ చేసిన బూతులు మరి టు ద కోర్. మనీ హేస్ట్లు. నాకు అనిపించింది వాట్ ఇఫ్ పిల్లలు ఎవరైనా చూస్తే వీటి ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద ఎలా ఉంటుంది అనేది. సో అది చెప్దామని చెప్పి ట్రై చేసాం. కొంతమంది ఎక్కడో ట్విట్టర్లో అక్కడక్కడ నా ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతున్నారు, పిల్లలు ఇలా బూతులు అనొచ్చా అంటే బాబు ఫ్రెండ్స్ మేము పిల్లలతో తిట్టించట్లేదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండని చెప్పాం. సినిమా చూడకుండా జస్ట్ వాళ్ళు ఏంటంటే తిట్టిస్తున్నారు ఓ దగ్గర ఫీల్ అయిపోతున్నారు. అది ఏమి సో మనం వీఆర్ టెలింగ్ గుడ్ ఒక చిన్న మ్యాటర్ చెప్తున్నాం, ఇలా అవుతారు పిల్లలు అలా చేస్తే అని. ఇప్పుడు స్మోకింగ్ యాడ్ చెప్తున్నాం మనం, సిగరెట్ తాగి చూపిస్తేనే కదా స్మోకింగ్ యాడ్ చేయొద్దు అని చెప్పేది. సో లైక్ దట్ మనం పిల్లోడి చేత 4 ఇలా అనిపించడం వల్ల అమ్మో ఓటీటీలు కొద్దిగా పిల్లల్ని దూరంగా పెట్టాలా, బుల్రాజు గారు అయితే అవుతారు అని చెప్పి మనం చెప్పడానికి ఒక చిన్న చేసాం. కానీ థియేటర్లో అంటే వాడు చెప్పినా కూడా క్యూట్గా ఉంది, అది ఎక్కడ ఎబ్బెట్టుగా లేదు. పీపుల్ ఆర్ ఎంజాయింగ్. వాడు క్యూట్ గా తిడుతుంటే. సో ఇన్ దట్ వే పైగా వీళ్ళిద్దరి వెంకటేష్ గారు ఒక్కసారి మీరు ఇద్దరు చెప్పరండి, లాస్ట్ లో ఇద్దరు చెప్పుకుంటారు కదా. ఎంత క్యూట్ గా ఉందో. పైగా సీరియస్ సిచువేషన్స్ లో కూడా వీళ్ళు వెళ్ళిపోతున్నారు. సేమ్ నేను ఇంట్లో నా బొడ్డోడితో చేస్తాను, నా కొడుకుతో. సో నా కొడుకుతో వాడు ఇంటికి వెళ్ళగానే పట్టుకుని నా కొడుకు పురకత్తాను వాడు కూడా తెత్తే అంటున్నాడు. సో సేమ్ థింగ్ నేను దీంట్లో అడాప్ట్ చేశాను. ఓకే. ఈ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్వేత ఎలా ఉందండి? శ్వేత మీరు ఆ యూట్యూబ్ లింక్ చదివారా? అవును, రియల్ కదా. ఈ మధ్య ఈ యూట్యూబ్లో ఈ దారుణాలు తట్టుకోలేకపోతున్నాం అండి. అసలు నా జీవితానికి సంబంధం లేని ఎన్నో దారుణాలు వాడు ఒక కథగా రాసి యూట్యూబ్లో అమ్మేస్తున్నాడు. అది లక్షల్లో వ్యూస్ చూస్తున్నారు. అయ్యా వ్యూయర్స్, చక్కటి సంక్రాంతి వస్తున్నాను ఒక అద్భుతమైన సినిమా తీసాం, అది చూసి ఎంజాయ్ చేయండి. దయచేసి ఈ ఫేక్ వీడియోలు మాత్రం చూడకండి. ఆల్రెడీ ఏంటి చాలా డెప్త్గా రాసేసారు. శ్వేతకు నాకు బ్రేకప్ అయింది, శ్వేత నా వైఫ్ ఫ్రెండ్ అంట. లక్కీగా నా వైఫ్ కి శ్వేత లాంటి ఫ్రెండ్ లేదు కాబట్టి నేను సేఫ్. ఇంకా దారుణంగా రాసాడు కదా వాడు. మళ్ళీ ఒక వాయిస్ ఓవర్ మాడ్యులేషన్, పాపం అనిల్ రావుపూడి ఎంతో ప్రేమించిన అమ్మాయిని అందుకోలేకపోయారు, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ వాయిస్. నీకు దన్నవరా బాబు. సో దయచేసి ప్రేక్షకులు మీరు ఇలాంటి, నా మీద కాదు చాలా మంది మీద ఇలాంటి యూట్యూబ్లో జరుగుతున్నాయి. కేవలం వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం కోసం ఇలాంటి జరుగుతున్నాయి. నేను ఆల్రెడీ కంప్లైంట్ చేసాం, ఇలాంటి చేస్తే డెఫినెట్గా మీ అన్ని స్ట్రైక్ పడిపోతాయి. ఆల్రెడీ మై టీమ్ ఈస్ డూయింగ్ దట్. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ ఎనీ ఫేక్ వీడియోస్ యూట్యూబ్లో మీ వ్యూస్ పెంచుకోవడానికి.
థ్యాంక్ యూ చూసారు కదా, గారు. అనిల్ గారి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్వేత ఫేక్. ఎస్ సో ఎనీవే, నాకు తెలిసి ఈ సంక్రాంతి మాత్రం మామూలు సంక్రాంతి కాదు, ఇది బ్లాక్ బస్టర్ సంక్రాంతి. పైగా కలెక్షన్స్ చూస్తుంటే ఒక్కొక్క రోజుకి పెరుగుతూ వెళ్తుంది. ఇంకా మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు జస్ట్ 3 రోజులు మాత్రమే అయింది మనకి సినిమా రిలీజ్ అయ్యి. ఇది పోను 50 days 100 days పండగ చేసుకునేలాగా ఉంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ప్రేక్షకులందరికీ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు మాకు. ఈ రోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నాం. మేము పడ్డ 6 నెలలు మేము పడ్డ కష్టానికి మాకు ఇచ్చిన ఈ రిజల్ట్ నిజంగా చెప్తున్నాను, వీఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు యూ. సో మళ్ళీ మిమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేస్తాం, మీ కుటుంబం అంతా వచ్చి సరదాగా నవ్వుకునే సినిమాలు చేస్తాం. అండ్ ఓవర్ టు వెంకీ గారు. నిజంగా ఎందుకంటే మీ ఎనర్జీ, మీ ప్రేమ మాకు ఇచ్చినందుకే ఇలాంటి సినిమాలు వస్తాయి. అండ్ వీ కుడ్ రియలీ ఫీల్ యువర్ ఎనర్జీ వైల్ డూయింగ్ ద ఫిలిం. అండ్ సచ్ వండర్ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో మేము ఈ సినిమా చేసాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎన్కరేజింగ్ దిస్ ఫిలిం. అండ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ మంచి సినిమాలు తీస్తాం, మళ్ళీ సంక్రాంతికి వస్తూ ఉంటాం. ఇలాంటి సినిమాలు మీరు మళ్ళీ చూసి యూనో మేక్ ఇట్ అ వెరీ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సంతోషం. ఇంకా మీరు బయలుదేరితే కొంచెం కిచెన్ అది క్లీన్ చేసుకుంటాం. ఎక్కడికి బయలుదేరింది? నేను 3 clues పెడితే వెళ్ళటమేనా? ఏం లేదా? రాక మీ ఇంటికి వచ్చాం, 2 చీరలు పెట్టరేంటి? నా పట్టు చీరలు, అయ్య బాబాయ్ నా చీరలు. సుమ గారు చాలా థ్యాంక్స్. చీరలు ప్లీజ్ అండి, నా చీరలు అండి, మా అమ్మ వాళ్ళు పెట్టిన చీరలు, మా ఆంటీ వాళ్ళు పెట్టిన చీరలు. ఎక్కడెక్కడో కలెక్షన్ వాచ్లు, పెర్ఫ్యూమ్లు ఏముంటాయి కదా. బీరువా తాళం ఏంట్రా బాబు? ఆయన వాచ్లు, నా వాచ్లు. సార్ యాక్చువల్లీ నాకు మొత్తం 3 ఫీమేల్ వచ్చినాయి, ఒకటి మేల్ ఇచ్చి మీరు ఒకటి. వెంకటేష్ గారు ప్లీజ్ అండి, మా ఆయన వచ్చిన తర్వాత అడుగుతారు. థ్యాంక్ యూ. లూజ్ అయినట్టుంది కొంచెం. పర్లేదు టైట్ చేస్తాను. థ్యాంక్ యూ. వీడిని తీసుకెళ్తున్నాడు, వీడికి వీడు జేబులు చెక్ చేయడం బెటర్. ఈ చీర కూడా చాలా బాగుంది. బాయ్. అయినా ఇంట్లోనే ఇంటర్వ్యూ పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ. వీళ్ళకి నిజంగానే బ్లాక్ బస్టర్ పొంగలే. నాకే లేదు ఇంకో ఇంటర్వ్యూ.